ప్రాణబంధు ఎంత పని జరిగిందయ్యా. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండయ్యా మదన. సర్వనాశనం అయిపోయింది. ఎంత మందమతిని మదన, నిన్ను చేతులారా మృత్యునోటిగా అమ్మా, సర్వనాశనం అయిపోయిందమ్మా. నా మిత్రుడు మదనుడు ఇక లేడమ్మా, లేడు. ఒక్కసారి నన్ను విడిచిపోయారా? జీవితం చేదు చేసిపోయారా? నేను మీతోటి వస్తాను. అంత ఘోరం చేయకమ్మా. రమేశ్వర, నా వంశాన్నే నిర్వంశం చేశావా? మగరా, ఏమిటి దుర్ఘటన? భార్యాభర్తలిద్దరూ ఒకేసారి దుర్మరణం పాలయ్యారు. గుణకీర్తి, ఎలా జరిగింది ఈ దారుణం? ఎవరు చేశారు ఈ ఘోరం? ఏమని చెప్పను నాన్నగారు, అంత దుర్విధి ఘటన. భలే గుణకీర్తి, భలే. అతి చక్కని సమాధానం. తప్పించుకోవడానికి ప్రభు, ఈ దుర్మార్గుడే ప్రభు. ఇంత అనర్థానికి కారణం వీడే ప్రభు, వీడే. గుణకీర్తి, చేసిన మహాపాపం చాలదు, అసత్యం కూడానా? మిత్రద్రోహి, ఎంత ఘోరం చేశావురా! ప్రాణానికి ప్రాణమిచ్చే ప్రాణ స్నేహితుణ్ణి భార్య సమేతంగా హత్య చేశావే. మదన, మదన, అయ్యో మదన, ఎంత హీనమైన మరణం విధించాడయ్యా విధి నీకు. మదన ద్రోహి, రౌరవాది నరకంలో పడినా ఈ పాపం తీరుతుందా? రాజ్యకాంక్షతో, రమణీ వ్యామోహంతో ఎంత ద్రోహం చేశావు రా దుర్మార్గుడా! మహారాజా, ఈ రహస్యం ఎవరికీ తెలియదు. ఈ రత్నావళిని గుణకీర్తి నలుగురి ముందు పరిగ్రహించాడు. ఆ వివాహం కాదు ప్రభు, యువరాజు కోసం. యువరాజు కోసం శోభనం గదిలో మీరిద్దరూ 12 రాత్రులు గడిపారు కదా. భూమాత సాక్షిగా ఆ మందిరంలో మా ఇద్దరిది మాతాపుత్రుల సంబంధం మాత్రం. భలే గుణకీర్తి, భలే. యుక్త వయస్సులో ఏకాంతంగా రమ్యాలంకుట మందిరంలో భార్యాభర్తలుగా నిర్ణయింపబడిన వీరు మాతాపుత్రులట. విన్నారా? గుణకీర్తి, ఎవరు చేశారు ఈ హత్యలు? నా అన్నగారు. సంబంధ బాంధవ్యాలు మర్చిపో. ప్రభువులు ప్రత్యక్ష పరమేశ్వరులు, వారి సమక్షంలో ఉన్నావు. ఈ అంతఃపురంలోనికి, అందులో ఈ శయన మందిరంలోనికి అర్ధరాత్రి రావాల్సిన అగత్యమేమిటి? నిజం చెప్పు. ఆ విషయం నేను చెప్పలేదు. పాపం ఎలా చెప్పగలడు? తన భార్యను ఎరగా వేసి అమాయకుడైన యువరాజును వశం చేసుకుని విషమిచ్చాడు. ఆటంకపరచిన మోహనవల్లిని కత్తికి బలి చేశాడు. ఇక ఈ మహేంద్రగిరి సామ్రాజ్యానికి వారసురాలు తన ప్రియురాలు రత్నావళి. నోర్మై, లేదా నీ నాలుక చిలుస్తాడు. ముందు అడిగిన దానికి సమాధానమే. ఎందుకు వచ్చాడు ఈ మందిరంలోని? నా ప్రాణంలో ప్రాణం, ఆత్మలో ఆత్మ. అమూల్య మిత్రుడు యువరాజుని కాపాడదామని వచ్చాను ప్రభు. యువరాజును కాపాడటానికే? వారికి ఏం ఆపద ఉందని? ఈ మందిరంలో వారికి ప్రాణగండ ఉందని నాకు ముందుగానే తెలుసు. అవును, 1 కాదు 3 గండాలు, 2 తప్పించాను. 3వ దానికి నా ప్రాణబంధువుని ఈ కాలసర్పానికి అర్పించాను ప్రభు. 2 గండాలు తప్పించావా? ఈ 3 గండాలు ఉన్నాయని నీకెలా తెలుసు? మరణించిన నీ మాతృదేవి సాక్షిగా నిజం చెప్పు. రాబోయే గండాలు నీకెలా తెలిసాయి? చెప్తాను. మేనులు 2 అయినా ప్రాణం 1. అట్టి మిత్రుడు పోయిన తర్వాత నేను మాత్రం బ్రతికి ఏం ప్రయోజనం? వినండి, ఈ పరమ రహస్యం పక్షి దంపతుల నోట విన్నాను. ఆశ్చర్యం కాదు ప్రభు, అసత్యమాడిన ఫలితం. శిరస్సు రెక్కలై మరణించాడు. అమ్మా, నిన్నే నమ్మాను, నీవే గతి అని బ్రతుకున్నాను. రొక్కిన శిరస్సు మీదలా అసలిపోతాం.
ఏడ్చనని నా వేదన అర్థం చేసుకోలేవా? ఏ స్త్రీని పతిలేని ఈ బ్రతుకు నాకెందుకు? నన్ను నా పతితో తీసుకుపో. కుమారి, ఆగు, ఆవేశపడకు. ఏ చేతితో నీవు నన్ను పూజించి సేవించావు ఆ చేతి అమృతత్వం ప్రసాదిస్తుంది. ఆ చేతితో తాకిన తక్షణం ఎండిపోయిన నోడు కూడా చిగురిస్తుంది. సుమంగళివై చిరకాలం వర్ధిల్లు. ఏమిటి? నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నాకు మరణం రాలేదా? నీ భార్య చేతి చలవతో నీకు పునర్జన్మ కలిగింది నాయన. వల్లి, నన్ను ఎందుకు బ్రతికించావు? నా మిత్రుడు లేని ఈ జీవితం నాకెందుకు? జీవోత్సవంలాగా నేను బ్రతకలేను వల్లి, బ్రతకలేను. అమ్మా, నీ అమృతహస్తంతో యువరాజ దంపతులకు ప్రాణభిక్ష పెట్టమ్మా. తల్లి, నాకు పుత్రభిక్ష పెట్టి నా వంశాన్ని కాపాడమ్మా. అక్క, నాకు పతి భిక్ష పెట్టవు? వల్లి, స్వామి, నన్ను దీవించండి. నీవు మా కోడలివి కాదు, మా కులదేవతవు తల్లి, మా కులదేవతవు. మదన, మదన, కుమార, నాన్నగారు, నాయన. అమ్మా, నువ్వు మహేంద్రగిరి రాజవంశాన్ని నిలిపిన భాగ్యదేవతవు తల్లి. నీలాంటి ఉత్తమ ఇల్లాలు ఉండబట్టి దేశం సుభిక్షంగా ఉందమ్మా. ఏడి ఆ నీచుడేడు? ఇంకెక్కడున్నాడు ప్రభు? పిడుగుబడి భూతపతి పంచభూతాలా కలిసిపోయాడు. భగవంతుడు వాడికి తగిన శిక్ష విధించాడు. మహామంత్రి ప్రభు, ఈ సంతోషమయ సమయంలో నాది ఒక్కటే కోరిక. రాజ్యభారం మన బిడ్డలకు అప్పగించి మనం విశ్రాంతి తీసుకుందాం. వెంటనే పట్టాభిషేకానికి ఏర్పాట్లు గావించండి. చిత్తం ప్రభు. మహేంద్రగిరి సామ్రాజ్య సార్వభౌములు